దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనం ధ్యానిద్దాం. ఆత్మ ఫలాలు నువ్వు నేను ఫలించాలని దేవుని యొక్క ఆకాంక్ష. మారు మనస్సునకు కలిగిన ఫలాలు నువ్వు నేను ఫలించాలని దేవుడు నీ దగ్గర నుంచే నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అంటాడు, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కనుక మనం ఫలించే ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాలన్న 2 మాటలు మనము చూద్దాం, 2-3 మాటలు మనం చూద్దాం. ఒక స్త్రీ నవమాసాలను బిడ్డని మోసిన తర్వాత, తను ప్రసవించిన తర్వాత, తను అంతకు ముందు ప్రాణానికి తెగించి ప్రాణానికి అరచేతిలో పెట్టుకొని ప్రసవ వేదన పడుతూ ప్రాణం పోస్తూ బిడ్డకి తన ప్రాణాన్ని బిడ్డకు పోస్తూ జన్మనిచ్చిన తర్వాత ఆమె అప్పుడు దాకా ఎంతైతే వేదన పడుతుందో, ఎంతైతే దుఃఖం గుండా వెళ్తూ మరణం దాకా వెళ్ళిపోతూ బిడ్డకి ఎప్పుడైతే జన్మనిస్తుందో అప్పుడు తన దుఃఖాన్ని అంతటినీ కూడా ఆమె మర్చిపోతుంది. ఇప్పుడు ఆమె ఏ విధంగా సంతోషిస్తుందో, బిడ్డ లోకమందు నరుడు ఒకడు పుట్టినందుకు ఆమె ఎంత సంతోషిస్తుందో అప్పుడు దాకా తన వేదన అప్పుడు దాకా ఒక 10 నిమిషాల ముందు, పావుగంట ముందు తన ఎంత వేదన అయితే పడుతుందో బిడ్డను తీసుకొచ్చి ఒళ్ళో పెట్టినప్పుడే తన వేదనంతటిని కూడా మర్చిపోయి సంతోషించేదానిగా ఉంటుంది సంతోషించేదానిగా ఉంటుంది ఆ తల్లి. అలాగే మనం ఈ లోకంలో కష్టం గుండా, శ్రమ గుండా, వేదన గుండా, రోదన గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా, దేవుని నామాన్ని బట్టి ఒకవేళ నువ్వు హింసించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, అవమాన పాలైపోయినా అయితే విను, దేని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను. ఇక్కడ ఈ సంతోషాన్ని, నేను నీకు సమాధానం ఇస్తానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ మాట మనం చూద్దాం రండి. సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం ఇంకొక విషయాన్ని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనంలో మనం ఎవరు సంతోషిస్తారు, ఏ విషయంలో దుష్టులు సంతోషిస్తారంటే, దేవుడికి తమ హృదయంలో చోటు ఇయ్యక సకలమైన దుష్టత్వము, దుర్నీతి, అబద్ధాలు, మోసాలు, ఈర్ష, కక్ష, ద్వేషము, ధనాపేక్ష, బింకకం ఆడటం, అపవాదుకులు, సర్వ పాపిష్టి తత్వాలు కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అదే తత్వాలు, అదే క్వాలిటీస్ ఉన్న వాడికి ఇద్దరు సమకూడి వారిద్దరూ పాపిష్టి పనులు చేయడానికి వారు సంతోషించేవారుగా ఉంటారని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32లో ఈ వచనాలన్నీ చూస్తాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీళ్ళు ఎలా సంతోషిస్తారు అంటే, వారు దుర్మార్గాలు చేయటానికి, అదే దుర్మార్గాలు చేసేవారు కనబడినప్పుడు వాళ్ళతో సమ్మతిస్తారు, ఏకీభవించి వాళ్ళు దుర్మార్గ పనులు చేయడానికి వీరు సంతోషిస్తారు. ఇలాంటి సంతోషం కూడా ఉందమ్మా. మనం ఇలాంటి సంతోషం కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకుంటుంది ఏ సంతోషం అంటే నువ్వు నేను కూడా శ్రమ అనుభవించినా కూడా ఆ రోజు దేవుడు నీకు చెప్తున్నాడు, కష్టం గుండా, శ్రమ గుండా, వేదన గుండా, రోదన గుండా వెళ్తున్నావు, అయితే నీకు ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే సంతోషం ఎవడు కూడా నీ దగ్గర నుంచి దొంగిలించలేడు. ఈ లోకంలో అన్ని దొంగిలించేస్తారు. ధనాన్ని ఉంటే ధనం, చచ్చిపోయిన తర్వాత ధనాన్ని దొంగిలించేస్తారు, నీ దగ్గర ఉన్న అన్ని లాగేసుకుంటారు. కానీ దేవుడిచ్చే సంతోషం పరలోకం కావచ్చు, ఈ లోకంలో కావచ్చు, ఇహలోకమందు కూడా ఆయన ఇచ్చే సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆత్మీయ సంతోషాన్ని, శారీరక సంతోషాన్ని ఇస్తాడు ఆయన. అదే మనం ఇంకా మనం చూసినట్లయితే ఒకడున్నాడు లూకాసు వార్తలో, ఒకడున్నాడండి. అతను ఏం చేస్తున్నాడంటే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే, పంట వేసాడు, పంట విస్తారంగా వచ్చేసింది, బోల్డ్ ధనం వచ్చేసింది, కొట్లన్నీ కూర్చేసుకున్నాడు. అంటున్నాడు తన ప్రాణంతో అంటాడు, తిను, తాగు, సంతోషించు, ఇదంతా నీకే. దేవుడు నీకు ధనం ఇచ్చింది, దేవుడు నీకు సమృద్ధినిచ్చింది, అనేక మందికి నువ్వు దీవెనకరంగా మారాలని. వీడేం చేస్తున్నాడంటే, తిను, తాగు, సంతోషించు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారంట, అడిగితే నీ ధనవంతా ఎవరు తీసుకుంటాడు, నీ పని ఏమవుతుంది అని చెప్పి దేవుడు ఆ వెర్రివాడిని ప్రశ్నించినట్టుగా మనకు అనిపిస్తుంది. నీ దగ్గర నువ్వు దేని మీద
ఆధారం చేసుకుని సంతోషిస్తున్నావంటే ధనాన్ని చూసా, నీకున్న స్థిర చరాస్తులను చూసా, దీని ఎందుకు సంతోషించకూడదు. ఇవన్నీ లయమైపోతాయి, ఇవన్నీ ఇక్కడ ఉంటావు, నువ్వు ఎగిరిపోతావు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఏ సంతోషమైనా ఇహలోక సంబంధమైన సంతోషం, అది నీకు పిల్లోడు పుట్టినంతసేపు కూడా పిల్లోడు పుట్టాడు అనుకోడు, పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆడు ఎక్కడ చెడిపోతాడు. ఆడు కొంచెం యవనవసరంలోకి వచ్చాడు, ఈ చదువుల గురించి కొంచెం పెద్ద అయ్యాక పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లల గురించి, ఆడ చివరికి వాళ్ళ సంతోషం కూడా కొన్నాళ్లే. ఆ సంతోషం ఇహలోక సంబంధమైన సంతోషం మనకు ఉంటుంది, కానీ పర సంబంధమైన దేవుని సంతోషం ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్య జీవం నీకు నాకు అనుగ్రహిస్తుంది. కనుక నీవు ఏ విషయంలో సంతోషించేవాడిగా ఉండాలంటే ఆత్మీయ విషయాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని గురించిన నిందని, దేవుని గురించిన కష్టాలను నష్టాలను మనం భరించే వాటిలో మనం సంతోషించేవారుగా ఉండాలని దేవుడు ఆకాశిస్తున్నాడు. ఆ ఆశను మనం తీర్చేవారుగా నేను ఉండాలని చెప్పి ఈ ఉదయకాలన మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిలోకి అలాగే మీకు సంతోషాన్ని అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరి. థ్యాంక్ యూ.